అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశంలోనే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా పచ్చడి నియోజకవర్గ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు గత 5 సంవత్సరాల్లో మనం ఏ కార్యక్రమాలు తీసుకొచ్చాం, వాళ్ళు ఏ విధంగా ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చి వాళ్ళు గెలిచారు, ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారనేది కూడా మనకి తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. కాకపోతే ప్రజలు మోసానికి గురయ్యాం, మోసపోయామని అనుకుంటున్నా కూడా వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చింది ఏంటి, అది వాళ్ళు ఎందుకు అమలు చేయలేకపోయారు. అంతకుముందు కూడా వాళ్ళు 14-19 గంజకాలను అప్పులు చేసిపోయినా కూడా, కరోనా కాలం వచ్చినా కూడా, ఆదాయం రాకపోయినా కూడా 9 హామీలు ఇచ్చిన నవరత్నాలని చెప్పి 38 పథకాలను తీసుకొచ్చి ప్రతి వర్గాన్ని, ప్రతి కుటుంబాన్ని ఆదుకొని ముసలి వాళ్ళ దగ్గర నుంచి పుట్టిన పిల్లవాళ్ళ దగ్గరకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో అన్ని రకాలుగా అండగా నిలబడి ప్రభుత్వం 5 సంవత్సరాల సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తే వీళ్ళు అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు ఎలా ప్రజలను మోసం చేశారనేది వాళ్ళ మేనిఫెస్టోని ప్రజలకు ఇంకొకసారి మళ్ళీ గుర్తు చేసి, వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పింది ఇది, మీకు వాళ్ళు బాండ్లు రాసి ఇచ్చింది ఇది, ఇంట్లో ఈరోజు వాళ్ళు మీకు ఏమి ఇచ్చారో మీరే గుర్తు తెచ్చుకోండి అని చెప్పి ఒకసారి మనం మళ్ళీ వాళ్ళని మేనిఫెస్టో వాళ్ళ కళ్ళెదురుగా కనిపించేటట్టుగా చేసి కార్యక్రమాలని ప్రతి గ్రామంలో యూత్ కమిటీ వాళ్ళు కానీ, గ్రామ కమిటీ వాళ్ళు కానీ, సోషల్ మీడియా వాళ్ళు కానీ దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తే ప్రజలు వాళ్ళు మోసపోయేవారు కానీ మనం మోసపోయామనే దాన్ని మనం ప్రతిసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప ఆలోచనలతో, ఆశయాలతో ఈ రాష్ట్రంలో కులము, మతము, ప్రాంతము, పార్టీ చూడకుండా సంక్షేమం, అభివృద్ధి అనేది కళ్ళకు అద్దం పెట్టే విధంగా పరిపాలన చేయటం వల్లే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గుండె మీద చేసుకొని ఇదిగో ఈ సంక్షేమ పథకం మేము చేశాం, ఇదిగో మీ ఇంటికి అవకాశాలు వచ్చినాయి, ఇదిగో మా జగనన్న చెప్పిన మాట చేశాడు, జగనన్న పేదవారి గుండె చప్పుడు, అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి ఈ సమాజంలో అప్రూవ్మెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ద్వారా చేసి చూపించామని చెప్పినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. అందరూ పంచకట్టు రైతులే. రైతుల్ని ఎంత మోసం చేశారో, రైతు సంక్షేమానికి ఎంత బీటలు వేశారో, జగన్మోహన్ రెడ్డి గారు రైతు సంక్షేమానికి ఎంత బాటలు వేశాడో మీ అందరికీ తెలుసు. చరిత్రలో వ్యవసాయం చేసుకునే రైతు సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయం చేసే రైతు కూలి, కౌలు రైతు బాగుండాలని కోరుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఊళ్ళలో తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు. ఈ రోజు ఎలా ఉంది? చంద్రబాబు ప్రభుత్వంలో రైతు వరేసుకున్న రైతు ఊరేసుకునే స్థితికి వెళ్ళిపోయాడు. పొగాకేసుకున్న రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. మిర్చి వేసుకున్న రైతు బస్తాలు వేసుకెళ్లి యార్డుల్లో పడుకుంటే భోజనానికి టిఫిన్కి డబ్బుల్లో వాళ్ళు లక్షలు అంటా ఉన్నారు. ఇక అప్పరాలు వేస్తే అంతే, పసుపు వేస్తే అంతే, మామిడి వేస్తే అంతే, టమాటా వేస్తే అంతే. ఏ పంట వేసినా కిలోదకాలు ఇస్తా ఉంది తప్ప రైతు సంక్షేమానికి ఎక్కడ అబద్ధాలు, మోసాలు, సంబంధిత మంత్రి మోసం, ముఖ్యమంత్రి మోసం, శాసనసభ్యుల మోసం, ఈ ప్రాంత మంత్రుల మోసం, అందరూ అబద్ధాలు. పొగాకు రైతులు ఒకప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు దగ్గర ఉండి వెళ్తే, అయ్యా మా పొగాకు కొనియండి అంటే ఆ కంపెనీ వాళ్ళు పిలిచి, ఇదిగో పొగాకు కొనకపోతే మీ కంపెనీలకు వచ్చే కరెంటు కట్ చేస్తారన్నాడు చంద్రబాబు. అది కమిట్మెంట్. అదే రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు, అయ్యా మా పొగాకు రైతుల కష్టాలు మీరు ఆదుకోమంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు పిలిచి, మీరు ఈ రాష్ట్రంలో పొగాకు కొనపోతే నేను కొట్టాలని చెప్పేసి కోట్లు వెచ్చించి కొని మార్కెట్ ద్వారా కొన్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చిన మహిళకు పెన్షన్ ఇస్తారన్నావు. నిరుద్యోగులుగా పిహెచ్డీ డిగ్రీలు చదివిన పిల్లలకు 3,000 రూపాయలు ఇస్తారన్నావు. ఇది మోసం కాదా? ఏ సిలిండర్లు, ఏ ఉచిత బస్సు, ఏది రైతులకు ఇచ్చే డబ్బులు 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఆపిస్తారని చెప్పాము. ఇది మోసం కదా?
ఇలాంటి మోసాలు చంద్రబాబు కోకొల్లలు చేశాడు. ఇలాంటి మోసాలు చంద్రబాబుకి అలవాటే. ఇది వెన్నతో పెట్టిన విద్య. ప్రతి పెద్ద నాయకుల దగ్గర నుంచి చిన్న కార్యకర్తలాగా పచ్చూరు నియోజకవర్గంలో నువ్వు చంద్రబాబు నీ మేనిఫెస్టో మోసం, నువ్వు చేసిన భారీ మోసాలకు మూల్యం తప్పదని చెప్పి ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేయమని ప్రాధేయపడతా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.